కరీంనగర్లో రీసెంట్గా ఒక ఎస్ఐ బార్బర్ షాప్కి వెళ్ళి సేవింగ్ చేయమంటే ఆ బార్బర్ ఏంటంటే మామూలుగా అన్న అనేసి అన్నారంట. అన్న అన్నందుకు ఆ ఎస్ఐకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఇప్పుడు మీరు సమాజంలో ఎంతమంది ఉన్నారు, ప్రజలందరినీ కాపాడి ఒక అండగా, పోలీస్ అంటే ఒక అండగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక దీనిగా ఉండాలి. అలాంటి ఒక ఎస్ఐ స్థాయిలో ఉండే ఒక వ్యక్తి జస్ట్ అన్నాని ప్రేమగా అన్నాని పిలిచినందుకు దాడి చేసి కొట్టేసి మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. పోలీస్ని నిన్ను అస్సే గారు సార్, పోలీస్ సార్ సార్ అని సాగదీసి సవరించి ఎంత మాటికి అలాగ అనలేడు కదా, అంత రెస్పెక్టెడ్గా అన్నాని మామూలు క్యాజువల్ పిలిచినందుకు కొట్టేసి చాలా తప్పు, చాలా టూ మచ్. అది నేను చాలా వరకు చూస్తున్నాను. నువ్వు అసలు ఆ సేవింగ్ డబ్బులు ఇస్తావా? డబ్బులు ఇచ్చే చేయించుకుంటావా? ఫ్రీగా చేయించుకున్నావా? నేను చాలా మంది రోడ్ల మీద కూడా చూస్తుంటాను, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆలీలు అరటిపల్లి బల్లిదారు అలా తినేసి కామ్కి వెళ్ళిపోతారు, రూపాయి ఎవరు. నేను ఎన్నో బల్లిదారు చూశాను. మామూలు మురిమిచ్చిన బండిదారు తినేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. నాకు కావాలని అనట్లేదు, కానీ నేను చూసిన విషయం చెప్తున్నాను. ఎవరో లంచం తీసుకున్న లేరు, చాలా మంది చాలా విషయాలు జరుగుతున్నాయి. పాపం ఎవరైనా ఆడపిల్లలు కేసులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టించుకొని, లేకపోతే ఏదో బలవంతం చేసేసి ఇలాంటివి ఎన్నో జరిగాయి. రీసెంట్గా కూడా జరిగాయి, ఎవరో ఏదో జరిగింది. సో అన్నంత మాత్రం కొట్టేసి అంత చేసే పనే లేదు, చేయి చేసుకునే పని అస్సలు లేదు. నువ్వు పద్ధతిగా ఫస్ట్ చేంజ్ చేసుకునే దానికి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అన్న అంటే ప్రేమగా ఫీల్ అవ్వాలి, అంతేగాని ఎస్ఐ స్థాయిలో ఉండి ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి మచ్చ తెచ్చేలాగా వ్యక్తిని కొట్టేసి దాడి చేసి చాలా తప్పది, చాలా టూ మచ్ అది. అందుకే నేను చెప్తున్నాను, ఇండియాలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను నేను అన్నట్టు. ఇప్పుడు చెప్తున్నది దీని గురించి, ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ లంచగొండలు వీళ్ళందరినీ చూసే నేను ఇప్పుడు ఇండియాలో పుట్టిన సిగ్గుపడుతున్నాను అనేసి అంటున్నాను. కొన్ని కంట్రీస్లో చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అన్ని ఒక పద్ధతిలో జరుగుతాయి, కానీ ఇండియాలో ఇలాంటివన్నీ చాలా బాగోతలు జరుగుతున్నాయి. చాలా బాధ అనిపిస్తుంది.